గెలిచామంటే ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క కరుణా కటాక్షతోని వారి శక్తితోనే వాళ్ళ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆ తల్లి అందించిన శక్తితోనే భారత్ మాతాకి జై జై శ్రీరామ్ అంటూ జై హిందుత్వ అంటూ వాళ్ళ ప్రచారాన్ని కొనసాగించడం కాబట్టి ఈ విజయ పరంపర కొనసాగుతున్నది. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ విజయ పరంపర ఇదే విధంగా కొనసాగుతుంది. అమ్మవారి ఆశీర్వాదం పక్కమ్మకు ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో అన్నారు చాలామంది, బండి సంజయ్ పాత బస్తు పోయి భాగ్యలక్ష్మి అమ్మవారు లేనేలేదాడా కొత్తగా సృష్టించారు, ఇండియా పాకిస్తాన్ కొట్టాడ పెట్టిస్తుండ్రు బండి సంజయ్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు. ఎవరు విమర్శించిరో, ఎవరు ఆ తల్లిని హేళన చేసిరో, ఎవరు ఆ తల్లి సన్నిధానాన్ని హేళన చేసిరో వాళ్ళే వచ్చి ఇలా అమ్మవారిని వేడుకుంటున్నారంటే అమ్మవారి శక్తి ఏందో ఇప్పుడు తెలుసుకున్నారు వాళ్ళు. ఇలా అమిత్ షా గారు వచ్చిన గతంలో మా నాయకులందరూ కూడా అమ్మవారి శక్తి తెలుసుకొని అమిత్ షా గారు వచ్చారు, జేపీ నడ్డా గారు వచ్చారు, యోగి గారు వచ్చారు, అందరూ వచ్చారు. మేము అందరూ కూడా ఇలా కొంతమంది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు అమ్మవారి శక్తిని లేట్ తెలుసుకొని వాళ్ళు వస్తున్నారు. సంతోషం, దాని ఇబ్బంది లేదు, అందరు రావాల్సిందే. అమ్మవారు అందరు అమ్మవారు, కానీ ఆలస్యంగానైనా అమ్మవారి శక్తిని తెలుసుకున్నందుకు వారికి అభినందనలు. మేము చేసేది వివాదాస్పదం చేయమేము, అమ్మవారి శక్తిని గుర్తిస్తాం మేము. అందుకే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. 100% గోల్డెన్ టెంపుల్ అమ్మవారిని చేస్తాం. మా శశికళక ఆమె ప్రతిసారి కొట్లాడుతూ ఉంటుంది, వాళ్ళ కార్యకర్తలు కొట్లాడుతూ ఉంటారు. మా ఉమామహేందర్ గతం నుంచి కూడా ధర్మం కోసం పనిచేసినటువంటి ఒక గొప్ప నాయకుడు ఉమామహేందర్. ఇటువంటి నాయకులకు ఇటువంటి వీళ్ళ టీం అందరూ కూడా అమ్మవారి కరుణా కటాక్షాలు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ అమ్మవారిని అందరు దర్శించుకోవాలని చెప్పి తెలంగాణే కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలందరూ కూడా మీరు రండి, అమ్మవారి శక్తి ఎంతో మీరు తెలుసుకోండి, అమ్మవారి కరుణా కటాక్షాలు పొందండి. వాళ్ళ లక్షలాది మంది ఆ తల్లి దర్శనం కోసం వస్తున్నారు, చాలా సంతోషం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా హిందూ ఓటు బ్యాంకును తయారు చేస్తాం, హిందూ సమాజంలో సంఘటితం చేస్తాం, హిందూ ఓటు బ్యాంక్ దమ్మేంతో చూపెడతాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా మోడీ రాజ్యం, రామరాజ్యం, భారతీయ జనతా పార్టీ రాజ్యం రావడానికి తప్పకుండా అందరూ కలిసి పనిచేస్తాం. కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేస్తున్న కర్ణాటకలో